ఎంజీ రావు గారు, ఇక ఒకవేళ అమెరికా పతనం అయితే ఆ స్థానంలో భారత్ వచ్చే అవకాశం ఎంత వరకు ఉంది? అండ్ చైనాను లీడ్ చేయగలుగుతుందా? చైనాను దాటి ఇండియా సూపర్ పవర్ అవ్వగలుగుతుందా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పతనం అయిపోతే, దాని సూపర్ పవర్ స్టేటస్ లాస్ అయిపోతే, ఈ స్థానాన్ని భర్తీ చేసేది ఇండియా, చైనాలు. మరి ఈ రెండిట్ల మధ్య కూడా కాంపిటీషన్ ఉంది. మరి ఇండియా చైనాల్లో ఎవరు అంటే ప్రపంచం మాత్రం ఇండియా వైపే చెయ్యెత్తు చూపుతుంది. చూడండి, నేను చెప్తున్నానని కాదు, యూరోపియన్ యూనియన్ 27 దేశాల కూటమి, చైనా బాగా మనకంటే చాలా బలం, 5.5 రెట్లు జీడిపి ఎక్కువ ఉంది, అది $20 ట్రిలియన్. ఇండియా చాలా చిన్నగా $4.13 ట్రిలియన్, చాలా తక్కువ వృద్ధి. అన్నిట్లో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, అది 27% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అక్కడ ఉంది. ఇండియాలో కేవలం 8%. మరి చైనాతో ఎక్కువ చేసుకోవాలి అది యూరోపియన్ యూనియన్ 27 దేశాల కూటమి. కానీ యూరోపియన్ యూనియన్ చైనా దగ్గరికి వెళ్ళలేదండి. అది ఏమొచ్చింది, ఇండియా దగ్గరికి వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి, ఇండియా వైపే ఎందుకు చూసింది యూరోపియన్ యూనియన్? దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇందులోనే ఉంది. ఎందుకు ఇప్పుడు కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇవన్నీ ఎక్కువ ఇండియా వైపు చూస్తున్నాయి. ఈవెన్ బ్రిక్స్ కంట్రీలో కూడా ఎక్కువ, బ్రెజిల్ ఇవన్నీ ఎక్కువ ఇండియా వైపు చూస్తున్నాయి, ఇండోనేషియా ఇవన్నీ. చూడండి, ఆస్ట్రేలియా, ఇప్పుడు అమెరికాకు దూరం అయిపోయిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు ఎవరి వైపు? ఇండియా వైపు చూస్తున్నాయి. తర్వాత అమెరికాకి బాధలు పడి ట్రంప్ విధాలతో బాధపడిన జపాన్ ఎవరి వైపు చూస్తుంది? ఇండియా వైపు. సౌత్ కొరియా ఎవరి వైపు? ఇండియా వైపు, చైనా వైపు కాదు. ఎందుకు? దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ అండి. అంటే ఏంటి, అమెరికా స్థానంలోకి సూపర్ పవర్ అయ్యే స్టేటస్ చైనాకు ఉందా, ఇండియాకు ఉందంటే ఇండియాకే ఉంది. ఎందుకు అంటే చైనాతో పోలిస్తే, చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం అన్నిటికీ, అన్ని సమాధానాలకి, అన్ని ఆన్సర్లకి ఒకటే ఆన్సర్ అన్నట్టు ఉంటుంది అనమాట. అదేంటంటే చైనాకి లేనిది ఇండియాకు ఉన్నది ఏమిటంటే ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, ప్రజాస్వామ్యం. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం, ఇన్స్టెబిలిటీ ఉంటుంది, అస్థిరత ఉంటుంది, ఒకటే నిర్ధారిస్తాడు, దాన్ని ఎవ్వరూ నమ్మలేరు. ఆర్థికంగా వ్యాపారం చేసిన అది సుస్థిరంగా ఉండదు, ముక్కలు చెక్కలు అవుద్ది, ఏ టైంలో ఏమవుద్దో తెలియదు. చైనా కమ్యూనిస్ట్ నేషన్ విచ్ఛిన్నం అవ్వడమే, దానికి ఎప్పుడు ఉండదు. ఒరిజినల్ చైనా బుద్ధిస్టు ప్రజాస్వామ్య కంట్రీయే. అలాంటిది ఉంటే చైనా గ్రేటే ఇండియా లాగా. కానీ ఇప్పుడు చైనా అది కమ్యూనిస్టు చైనా. దాంతో పోలిస్తే ఇండియా ప్రజాస్వామ్యం. డబ్బు తక్కువ ఉండొచ్చు, వృద్ధి బాగా ఎక్కువ, ఏది ఉండొచ్చు, అన్ని తక్కువ ఉండొచ్చు చైనా కంటే. కానీ ప్రజాస్వామ్యం అనే ఒక అస్త్రం మన దగ్గర ఉండడం వల్ల అమెరికాని రిప్లేస్ చేసే శక్తి, సామర్థ్యాలు, అన్ని క్వాలిఫికేషన్స్, క్రెడెన్షియల్ ఉన్న ఒకే ఒక దేశం ఈ భూమి మీద ఇండియా మాత్రమే. అందుకే యూరోపియన్ వ్యాపార ఒప్పందం ఇండియాతో చేసుకుంది, చైనాతో అంత ఒప్పందం చేసుకోదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇండియా వైపు చూస్తున్నాయి, జపాన్, సౌత్ కొరియాలు ఇండియా వైపు చూస్తున్నాయి, కెనడా ఇండియా వైపు చూస్తుంది, లాటిన్ అమెరికాలో బ్రెజిల్, అర్జెంటీనాలు ఇండియా వైపు చూస్తున్నాయి, ఓల్ ఆఫ్రికా ఇండియా వైపు చూస్తున్నాయి. చైనా బెల్ట్ అండ్ రోడ్ అప్పుల్లో దూరికిపోతున్నారు, గౌరవించదు, వేరే దేశాలను దేశాలుగా చూడదు, కమ్యూనిస్ట్ ఎక్స్పాన్షన్ చూడదు. అందువల్ల అమెరికాని రిప్లేస్ చేసే శక్తి చైనాకి చాలా ఎక్కువ ఉన్నా మిగిలిన దేశాలు మాత్రం చైనా కంటే ఇండియా దగ్గరే బెటర్ అంటారు. అందుకే ఒకటి ఉంటుంది అనమాట, చైనా రైజ్ ఈజ్ ఎ ఫియర్ టు ద వరల్డ్. చైనా రైజ్ అవుతుందంటే అందరికీ భయాలే, కానీ ఇండియా రైజ్ అవుతుందంటే అందరికీ ఒక సంతోషకరమైన విషయం. ప్రపంచంలో అన్ని దేశాలకి చూడండి, కావాలంటే ఎక్సెప్ట్ ఆ పాకిస్తాన్, కొంచెం నార్త్ కొరియా తప్పితే ప్రపంచంలో అన్ని దేశాలు ఇండియాని యాక్సెప్ట్ చేస్తే చైనాని కాదండి. అందువల్ల చైనాకే చూడండి, ఇప్పటికే $20 ట్రిలియన్ ఎకానమీ, అది ఆల్రెడీ సూపర్ పవరే. కానీ దాని సూపర్ పవర్కి ఎవరూ అంగీకరించరు. ఇప్పటికీ డాలర్ అమెరికాయే ఉంటుంది. ఎందుకంటే అమెరికాని రిప్లేస్ చేసే శక్తి చైనాకి లేదు, దాన్ని ఎవరు నమ్మరు. నమ్మకం కూడా ఇంపార్టెంటే. కానీ ఇండియాకి ఆ పవర్ ఉంది కాబట్టి ఇండియా తొందరగా సూపర్ పవర్ చేయాలని వాళ్ళే వస్తున్నారు. సో చైనాని డ్రాగన్, కమ్యూనిస్ట్ చైనా మొక్కలవుతుంది. అది ఎప్పుడూ కూడా ప్రపంచంలో శక్తివంతమైన దేశం మిలిటరీ ఉన్నా ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా దాని సూపర్ పవర్ అయ్యే అర్హత దానికి లేదు, కేవలం ఇండియాకు ఉందన్నమాట. దిస్ ఈజ్ వాట్ ది బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్. గుర్తుపెట్టుకోవాలి, ఒక సజీవ సంస్కృతి ఇది, ప్రపంచానికి గురువు, విశ్వ గురువు అనమాట. దీనికే అమెరికాని రిప్లేస్ చేసే శక్తి ఉందండి.